వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. నేను చేసే ఏ వీడియోను కూడా మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను మొదటిసారిగా చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు చేసే లైక్ వలన నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీల భర్తీ, వివిధ విభాగాలలో 179 పోస్టులకు నోటిఫికేషన్, జనవరి 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన. అయితే ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ CWHCలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి CWHC దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే, మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడం జరిగింది. ఇక ఖాళీల సంఖ్యను పరిశీలించినట్లయితే 179 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇక అర్హతల విషయాన్ని పరిశీలించినట్లయితే, ఒక్కో పోస్టును బట్టి డిగ్రీలో బీకామ్, అదేవిధంగా PG, CA, MBA ఇటువంటి అర్హతలు ఉండాల్సి ఉంటుంది. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే, గరిష్టంగా వయసు అనేది 30 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక ఎంపిక విధానాన్ని పరిశీలించినట్లయితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజును గురించి పరిశీలించినట్లయితే, జనరల్ OBC పురుష అభ్యర్థులు 1350 రూపాయలు, SC ST దివ్యాంగులు, మహిళలకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీతం విషయాన్ని పరిశీలించినట్లయితే, నెలకు 29,000 నుంచి 1,80,000 రూపాయల వరకు జీతం అనేది ఉండడం జరుగుతుంది. ఈ పోస్టుల కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకున్నట్లయితే, వారి కోసం నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ వెబ్సైట్ యొక్క లింక్ను కాపీ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు. ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.